వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి తను బిల్డింగ్ లో ఉన్నాను, అన్ని చేస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నా అని చెప్తూ ఉన్నారు. కానీ ఏది జనాలకు వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ మీద నమ్మకం ఉన్నది, జనాలలో వచ్చేసి కొత్త పార్టీ కోసం వచ్చేసి వెతుకుతున్నారు అనేది ఈ దీంతో ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని చూజ్ చేసుకొని కొన్ని గ్రామాలలో ఖచ్చితంగా వాళ్ళు గెలిచినందుకు ఇప్పుడు ఏంటి మన జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా నెక్స్ట్ మనం ఘన విజయంతో పోటీ చేయబోతున్నాము, అలాగే గెలవబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. నెక్స్ట్ మన ఎలక్షన్స్ ఉండి కూడా ఇంత రూలింగ్ లో ఉండి కూడా వచ్చేసి ఏ పార్టీకి వచ్చేసి తీసుకోకుండా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఘన విజయంతో గ్రామంలో యాక్సెప్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో చెప్తున్నాం. అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే బీజేపీ రూలింగ్ లో ఉంది, కనీసం ఒక 5% కూడా ఇప్పటిదాకా 5% కూడా వాళ్ళు పోటీలో వచ్చేసి సాధించలేకపోయారు గ్రామ పంచాయతీలలో ఉన్న దాంట్లో. ఇంత రూలింగ్ లో ఉన్న పార్టీ ఎందుకు సాధించలేకపోయారు? బ్యాలెట్ పేపర్ లో వాళ్ళు ఎందుకు వాళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు? ఈవీఎం మిషన్స్ ఉండడం వల్ల వచ్చేసి రూలింగ్ లో వస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీలలో ఇప్పుడు రావట్లేదు అంటే మనం ఏం జరుగుతుంది అనేది అందరికి తెలుస్తుంది. ఎందుకంటే ఈవీఎం మిషన్స్ ద్వారా వాళ్ళు గెలవగలుగుతున్నారు కనుక బ్యాలెట్ పేపర్ లో వాళ్ళు గెలవలేకపోతున్నారు. అదే విధంగా వచ్చేసి గ్రామ పంచాయతీలలో వచ్చేసి ఖచ్చితంగా పార్టీని చేంజ్ చేసుకోవడానికి గ్రామ పంచాయతీలలో ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కొత్త పార్టీకి అనేది తెలుస్తుంది దీని ద్వారా. అలాగే మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏ విధంగా వాగ్దానాలు చేసి చేయలేదు ఈ 2 సంవత్సరాలలో అనే దాని మీద కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో నేను ఒకటే ఇప్పుడు చేస్తున్నాను, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లలో జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేది ఖచ్చితంగా పోటీ చేశారు. అలాగే వచ్చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఇస్తుంది. ఇప్పుడు పంజాబ్ లో చూసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే రూలింగ్ లోనే ఉంది, అక్కడ ఏంటంటే బ్లాక్స్ నడుస్తున్నాయి. 2800 బ్లాక్స్ కి వచ్చేసి 1800 మెజారిటీ వచ్చేసి గెలిచింది. ఆల్రెడీ 1800 మెజారిటీ ఉంది. అలాగే వచ్చేసి 350 జోన్లకు వచ్చేసి జిల్లా పరిషత్లలో 200 మెజారిటీతో ఉంది. గుజరాత్ ఏంటిది మన పంజాబ్ దాంట్లో అక్కడ కూడా నెక్స్ట్ మళ్ళీ పంజాబ్ లో కూడా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ రావడానికి ఛాన్సెస్ 100% ఉన్నది. ఇదే విధంగా చూసుకుంటే మన కేజ్రీవాల్ గారి నాయకత్వంలో నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం అన్ని స్టేట్లలో కూడా నెక్స్ట్ రూలింగ్ లో రావడానికి 2028 కి ఖచ్చితంగా మేము పోటీ చేయడానికి అన్ని రకాలైన తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రతి ఒక్క పార్టీకి ఇక్కడ నుంచే పతనం స్టార్ట్ అయ్యింది. ప్రజలలో కూడా కొత్తదనం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇదే మాకు తొలి మెట్టు అని మేము అనుకుంటున్నాము. డెఫినెట్ గా మాకు ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్స్ వస్తారు. ఇక్కడ కూడా మేము జెడ్పీటీసీ లో కానీ ఎంపీటీసీ లో కానీ జేఎంసీ లో కానీ పోటీ చేస్తాం. డెఫినెట్ గా ప్రతి ఒక్క ప్రభుత్వానికి మేమేంటన్నది కూడా చూపిస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీకి పోటీ ఎవరు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? కాంగ్రెస్ అండ్ బీజేపీ. కాంగ్రెస్ అండ్ బీజేపీ. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు అందరు చూసుకుంటున్నా వాళ్ళ ఫ్యామిలీలలోనే ఇష్యూ వల్ల బయటికి రాలేకపోతున్నారు కాబట్టి 100% కాదు. బీఆర్ఎస్ ఎక్కడ ఉంది చెప్పండి. బీఆర్ఎస్ అనేది ఉంటే 10 సంవత్సరాలు జనాలు వాళ్ళ మీద ఒక నెగిటివ్ థాట్ తోటి వాళ్ళని కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏదో సెంట్రల్ లో చూసినట్టయితే బీజేపీ ఉంది, స్టేట్ లో చూసినట్టయితే కాంగ్రెస్ ఉంది. సో కాబట్టి ఈ 2 ప్రభుత్వాలు మారించే ప్రయత్నం మేము డెఫినెట్ గా చేస్తాం. ఇప్పుడు ఢిల్లీలో పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి పొజిషన్ లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్ పంజాబ్ లో ఇప్పటికీ రూలింగ్ లోనే ఉంది కదన్నా. పంజాబ్ లో వచ్చే ఎలక్షన్స్ లో 100% ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇప్పుడు నడుస్తున్నాయి. సేమ్ అదే ఎలక్షన్ నడుస్తున్నది. ఆల్రెడీ 1800 మెజారిటీతో ఉంది. 100% ఛాన్సెస్ ఉన్నాయి కదా. అంతేగాని మీరు అన్న ఆల్రెడీ లేదు 1800 ఆల్రెడీ మెజారిటీతో ఉన్నది అంటేనే మా పార్టీ మళ్ళీ రూలింగ్ లో వస్తుంది అని చెప్పేసి వచ్చిందని అర్థం. మెజారిటీలో ఉంది కదా. సో ఆ ఏరియాలో ఎందుకు బీజేపీని వచ్చేసి ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అక్కడ మేమిచ్చే విద్యా వైద్యం అనేది అందరికి కావాల్సిన అవి ఎవరికైతే మన అందరికి కావాల్సింది విద్యా వైద్యం, దాని మీదనే ఖర్చులు ఎక్కువ అవుతున్నది. అది ఇంప్లిమెంటేషన్ చేసింది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఈ బీజేపీ వల్లనే వచ్చేసి ఢిల్లీలో ఈ ప్రభుత్వం ఓడిపోయింది తప్ప అది ఈవీఎం మిషన్స్ ద్వారా రియల్ గా పోటీగా చూసుకుంటే మాత్రం 100% బ్యాలెట్ పేపర్ మనం చూసుకున్నాం గ్రామ పంచాయతీలలో ఎందుకు గెలవట్లేదు.
5% కూడా వాళ్ళు ఓటింగ్ చేయలేకపోతున్నారు. రూలింగ్ లో ఉన్న పార్టీ బీజేపీ ఎందుకు చేయలేకపోతుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇది వీళ్ళకి ఓన్లీ ఈవీఎం మిషన్స్ ఉంటే మాత్రమే వీళ్ళకి సాధ్యమవుతుంది గెలుపు. లేకపోతే బ్యాలెట్ పేపర్స్ పెట్టమని చెప్పండి, వాళ్ళు ఓడిపోవడానికి 100% ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 2 times కేజ్రీవాల్ గారు వచ్చేసి అక్కడ రూలింగ్ చేశారు. ఎలాగైతే మన ఇంట్లో మనం ఎలా గెలవాలనుకుంటామో ఆయన సెంటర్ లో ఉన్నాడు కాబట్టి ఏమి భేద దండోపాయాలు ఉపయోగించేసి అక్కడ ఓడించడానికి 3వ ప్రయత్నం చేశాడు, ఓడించాడు తప్ప రియాలిటీగా ఇప్పుడు వాళ్ళు వచ్చేసి డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి ఎలాగైతే ఈయన ఇంప్లిమెంట్ చేసినా ఎడ్యుకేషన్ హెల్త్ అనే దాన్ని కంటిన్యూ చేస్తున్నారా, చేయలేకపోతున్నారు. ఇప్పుడు జనాలు ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని మనం ఏ ఛానల్ చూసినా తెలుస్తూనే ఉంది. ఢిల్లీలో ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. అలాగే పంజాబ్ లో కూడా ఆల్రెడీ సీఎం గారు భగవంత్ మాన్ గారు వచ్చేసి ఎలా వచ్చేసి ఇంప్లిమెంట్ చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఆల్రెడీ విన్నింగ్ లో ఉన్నది, ఇప్పటికీ విన్నింగ్ లో ఉంది. ఎందుకు వచ్చేసి బ్యాలెట్ పేపర్ పెడితే వీళ్ళు గెలవలేరు అనేది వీళ్ళే చెప్పకనే చెప్తున్నారు కదా. ఓన్లీ ఈవీఎం మిషన్ ద్వారానే బీజేపీకి సాధ్యమవుతుంది తప్ప నార్మల్ గా సాధ్యం కాదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా పంజాబ్ అనేది రూలింగ్ లోనే ఉంటది. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా పంజాబ్ రూలింగ్ లోనే 100% ఉంటది, అది మేము గ్యారెంటీ ఇస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ గారు చాలా పెద్ద కరప్షన్ కింగ్ అని చెప్పేసి ఒక టాక్ అది నిరూపించలేదు కాబట్టి ఏ ఒక్క సాక్ష్యం లేదు కాబట్టి కోర్టు కూడా దాన్ని కొట్టివేయడం జరిగింది. నిజంగా ప్రూఫ్ ఉంటే ఆయన వదిలేకపోతుండే కదా, ఇక్కడ నిరూపించారు అక్కడ ఉందని. అది ఒట్టి వాళ్ళు బురద చల్లడం మాత్రమే, ఎందుకంటే ఆయన దించేయాలా పెద్ద దించేయాలని ఒక బురద చల్లే ప్రయత్నమే మాత్రం. కానీ నిజంగా మాత్రం వాళ్ళు అది కావాలని ఇరికించినదే, నిజంగా మాత్రం ఆయన ఏ కరప్షన్ లో ఇరుక్కోలేదు. గెలవడానికి ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీలో ఎలాగైతే బ్యాలెట్ పేపర్ అలా పెట్టి వాళ్ళని నిరూపించమని చెప్పండి, వాళ్ళకి ఒక సగ శాతం కూడా వాళ్ళకి పడదు. లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు కేజ్రీవాల్ గారే మీ ఆమ్ ఆద్మీ పార్టీ సత్తాలో ఉంది, సత్తాలో ఉండి ఓడిపోయిందంటే ఈవీఎంకి వాళ్ళు ట్యాపర్ చేసే ఛాన్సెస్ కూడా కూడా చేయలేదంటారా, లేకపోతే బీజేపీ తన సత్తా చూపించింది అన్న? రూలింగ్ లో వచ్చేసి సెంటర్ లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి బీజేపీ పార్టీ అనేది 11 సంవత్సరాలుగా రూలింగ్ లో ఉంది. అంతకుముందు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా కాలేదు. లాస్ట్ టైం ఫైనల్ గా ఏంటిది మా కేజ్రీవాల్ గారిని వచ్చేసి ఇరికించారు తప్ప వాళ్ళు సెంట్రల్ పోస్ట్ ఆల్రెడీ ఉంది కదా, హోమ్ మినిస్టర్ అతనే కదా, మరి ఎలా వచ్చేసి ఆ 100 కోట్ల స్కామ్ అని చెప్పినప్పుడు ఎలా వచ్చిందని ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? ఇప్పటిదాకా దాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు? ఊరికే మా పార్టీ నాయకులను ఏంటిది బలోపేతం చేసుకుంటా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా వాళ్ళని వాళ్ళ పార్టీలో మార్చుకోవడానికి భయభ్రాంతులకు గురి చేస్తూ 3 సంవత్సరాలు సత్యేంద్ర జయంతి గారిని కూడా పెట్టారు. అది ఏమీ లేదని క్లీన్ చిట్ గా బయటకు వచ్చారు. అంటే ఫస్ట్ వీళ్ళ చేతుల్లో అధికారాలు ఉన్నాయి కాబట్టి ఈడీ సిబిఐని ఉపయోగించుకొని మా పార్టీ మీద దండయాత్ర చేస్తూ మా పార్టీ నాయకుడైన కేజ్రీవాల్ గారిని లోపల పెట్టడం జరిగింది. కానీ ఇప్పటికైనా ఏదైనా ప్రూఫ్ జరిగిందా? ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా మొత్తం సెంటర్ లో మీరున్నప్పుడు హోమ్ మినిస్టర్ మీ దగ్గరనే ఉంది, మరి ఎలా వచ్చింది ఆ 100 కోట్లు ఎక్కడి నుంచి పోయిందని ఇప్పటిదాకా మీరు ఎందుకు ఎంక్వైరీ చేసేసి కరెక్ట్ గా ప్రూఫ్స్ ఎందుకు పెట్టలేకపోయారు? దాని మీద ఇప్పటిదాకా ఎందుకు బయటికి రాలేదు? మా అదే సత్యేంద్ర జయంతి గారిని కూడా వచ్చేసి మీరు అరెస్ట్ చేసి 3 సంవత్సరాలు బయట లోపలేశారు, ఏమీ లేదని చెప్పి తర్వాత 3 సంవత్సరాలు లైఫ్ ఎవరిస్తారు? తన లైఫ్ ను ఎవరిస్తారు? తన పాలన ఎవరిస్తారు? మీరు వచ్చేసి మీరు అనవసరంగా కేసులు ఇరికిస్తున్నారు అనేది మీరు ఈ రకంగా సత్యేంద్ర జయంతి గారిని చూపించినప్పుడే తెలుస్తుంది కదా. మీ దగ్గర ఏ ప్రూఫ్ లేకపోయినా ఓన్లీ మీ దగ్గర అధికారం ఉంది అన్న ఒక దాంతో మాత్రమే మీరు మమ్మల్ని ఇరికిచ్చేసి జైళ్ళల్లో వేసేసి జనాలలో ఏంటిది ప్రపగండ చేస్తున్నారు. ఇది ఇంతవరకు 100 కోట్లు అనేది ఎంతవరకు అన్నది అది నిజమేనా? ఇన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్లు వచ్చేసి అప్పు ఉన్నది. ఈ పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి? అదాని గారు అంబానీ గారు వచ్చేసి ఏంటిది కోట్లలో వచ్చేసి డ్రగ్స్ మాఫియా జరుగుతుందని చెప్పి బయటకు వస్తుంది. బయట ఏం డెవలప్మెంట్ అయిందన్న ఒక్కసారి చెప్పండి. వాళ్ళు డెవలప్ అవుతున్నారు, ఇక్కడ దేశం కాదు డెవలప్ అవుతుంది, వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఇక్కడ నుంచి అంత సొమ్మంతా తీసుకుని బయట పెట్టుకొని వాళ్ళ ఉపయోగం కోసం డెవలప్ అవుతుంది, కానీ జనాలకు మాత్రం పబ్లిక్ కి మాత్రం ఎక్కడ డెవలప్ అవ్వట్లేదు. మా వ్యూ లో డెవలప్మెంట్ అంటే ఫస్ట్ ఏ దేశమైనా బాగుపడాలంటే విద్య, వైద్యము, తర్వాత నిరుద్యోగ సమస్య, ఈ 3 ఉన్నాయంటే ఎక్కడికి ఇక్కడ నుంచి జనాలు ఎక్కడి నుంచి బయట దేశం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. 100%
ఇప్పుడు ఆల్రెడీ ఉంది. ఎందుకంటే 25% మేము బడ్జెట్ ని కేటాయించాం. 25% ఆల్రెడీ ఢిల్లీలో గతంలో. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 15% ఇస్తున్నారు. కానీ ఇప్పటికి 7%, 7.5 అంటే 1%. గతంలో బీఆర్ఎస్ ఉన్న దానికంటే 1% మాత్రం ఎక్కువ పెంచి అక్కడ చూడండి. ఒకసారి స్కూళ్ళలోకి వెళ్తే వాళ్ళకి కనీసము మలమూత్ర విసర్జన కూడా వెళ్ళడానికి లేని పరిస్థితులు ఉన్నాయి. మేము ఆల్రెడీ దీని మీద కలెక్టర్ ఆఫీస్ లో కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానివల్ల విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు, కనీసం వాళ్ళకి చదువుకోవాలని ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే మనకు అక్కడ సరైన సవలతులు ఉంటే పిల్లలు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తారండి? తల్లిదండ్రులు వేలు లక్షలు ఖర్చు పెట్టి. ఇక్కడ లేదు కాబట్టి అక్కడ వాళ్ళు రిక్షాలోకి రక్త మాంసాలు చెమట చేసి చదివిస్తున్నారు. దేనికోసం? వాళ్ళ భవిష్యత్తు మంచుకుంటారు. ఇక్కడ స్కూల్లో చదువుకోవడానికి ఎక్కడ ఉంది వాళ్ళకి? డెఫినెట్ గా మేము ఆల్రెడీ చేసాము. ప్రపంచ దేశాలు కూడా తిరిగి చూసాయి. ఎందుకంటే మేము గతంలో ఢిల్లీలో స్కూల్స్ ఏ విధంగా డెవలప్ చేసాము. డెఫినెట్ గా తెలంగాణలో కూడా మా ప్రభుత్వం వస్తే డెఫినెట్ గా మేము అది చేస్తాం. ప్రజలకు కావాల్సిన వసతులు మాత్రం ఖచ్చితంగా మేము చేస్తాం.